అండి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను చేసేది ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తున్నా. గుడ్లు పగలగొట్టి చేస్తున్నా. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ విధానంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఎగ్స్ 9 ఎగ్స్, కడాయి పెట్టుకున్నా. చికెన్ మసాలా కడాయి పెట్టుకొని చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసుకుందాం. మూడు పావులు ఆయిల్ వేసిన. జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, జీలకర్ర వేగుతుంది కదా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, తొందరగా వేగిపోతుంది. మంచి కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చినాయి కానీ ఇంకా రావాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. మూడు పచ్చిమిర్చి, కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది. పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందాం. పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక్క స్పూన్, చిన్న స్పూన్ కాబట్టి ఇది ఒక్క స్పూన్ మీద కొద్దిగా ఎక్కువ. ఆయిల్ కర్రీకి తక్కువ వేసుకోవాలి. ఏ కర్రీకైనా కొంచెం తగ్గించి వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని కారం వేసుకుందాం. రెండు స్పూన్లు వేసుకున్నా. నేను దొడ్డుప్పే వాడతా, అప్పుడు కొద్దిగా వేసినాం కాబట్టి కొద్దిగా మంచిగా కలిపేసుకొని ఇంకొద్దిగా గ్రేవీ లాగా వేస్తున్నా. రైస్లోకి, చపాతీలోకి. ఓన్లీ చపాతీకి అయితే
కొద్దిగా వాటర్ వేసుకోవాలి. రైస్ కూడా కాబట్టి కొంచెం కర్రీ టైప్ చేస్తున్నా. పుదీనా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇట్లా. ఇది మంచిగా ఉడకాలి ఉల్లిగడ్డ. ఇది మగ్గిందా చూద్దాము. దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఎగ్స్ పగలగొట్టుకుందాము. 2 ఎగ్స్ ఫస్ట్ పగలగొట్టివి కలుపుతున్నా. నేను ఎగ్స్ పగలగొట్టేటప్పుడు చూపించలేదు, ఎందుకంటే నేనే ఫోన్ పట్టుకుని నేనే కర్రీ చేస్తున్నా, వీడియో తీస్తున్నా కాబట్టి. ఇప్పుడు అన్ని ఎగ్స్ పగలగొట్టుకొని అవి కలపొద్దు, అట్లా పెట్టేసుకోండి. అన్ని ఎగ్స్ ఇట్లా పగలగొట్టుకోవాలి. 7 ఎగ్స్ వేసుకున్నా. ఇవి కలపొద్దు, అట్లా పెట్టి మూత పెట్టేసుకున్నా. ఒక 5 నిమిషాలు, 5 మినిట్స్ అయింది. ఎగ్స్ వేసినాం కదా. ఇప్పుడు అన్నీ రిటర్న్ వేసుకుందాం, కదలకుండా ఇట్లా రిటర్న్ వేసేసుకుందాం. ఇట్లా విడివిడిగా కాకుండా బాగుంటుంది ఇట్లా. మరో 5 మినిట్స్ కొత్తిమీర వేసేసుకుందాం. ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. చూడండి, ఇది విడివిడిగా అట్లా ఇచ్చుకోపోకుండా అట్లనే ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. లైట్గా మసాలా వేస్తున్నాం, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లైట్గా వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. కంప్లీట్ అయిపోయింది. నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇంతకుముందు ఛానల్ లక్కీ 46 ఉండే, అదే ఛానల్ నేను SN రమ్య పెట్టిన, మార్చిన పేరు, నా యూట్యూబ్ ఛానల్ పేరు SN రమ్య. ఇప్పుడు SN రమ్య యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అందులో ఉన్నవాళ్ళు అట్లనే ఇంకా సపోర్ట్ చేయండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బంద్ చేస్తున్నా. కంప్లీట్ అయిపోయింది.